ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జె శంకర్ గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్ మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ద వెంకటరాములు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రచార యాత్రను బోధన్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. ముఖ్యంగా దేశ సంపదన కొల్లగొడుతూ ఉందని అన్నారు. దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నారని అన్నారు. బొగ్గు గన్లను, రైల్వేలను, ఎల్ఐసిని, బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థల్ని తమ అనుచరులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా చివరికి రాముడి గురించి గొప్పగా చెప్పుకునే బీజేపీ నాయకులు రాముడి చందాలని కూడా దోచుకుంటున్నారని విమర్శించారు. వీరికి దేశం పట్ల భక్తి, ప్రజల పట్ల విశ్వాసం, నమ్మకం ఏవీ లేవని విమర్శించారు. దేశానికి తిండి పెట్టే రైతన్నలను సైతం నిరంతరం మోసం చేస్తున్నారని విమర్శించారు. వారు ఉపయోగించే చెరువులు మరియు పురుగు మందుల ధరలు సైతం విపరీతంగా పెంచడం జరిగిందని అన్నారు. వ్యవసాయ కార్మికులకు పని దొరకదా గ్రామాలను సైతం విడిచిపెట్టి పట్టణాలకు వలసపోయే దుస్థితి దాపురించిందని అన్నారు. కావున ఈ సమస్యలన్నీ పరిష్కారం కోరుతూ ఆగస్టు 10 నాడు జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పాలించే నాయకులు ప్రజల మరియు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి లేదా జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక వర్గమంతా ఒకే వేదికపై నిలబడి పోరాడాలని పిలుపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు నాయకులు కుమారస్వామి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జంగం గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, ఎన్పీఆర్డీ జిల్లా కార్యదర్శి వేషాల గంగాధర్, రైతు సంఘం నాయకులు పత్రి ఎల్లయ్య, డివైఎఫ్ఐ నాయకులు దాసి గోపి, రైతు సంఘం నాయకులు ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.